కేసినేని నాని వెళ్ళి జగన్ని కలిశారు. సో ఇలా నాని సడన్గా నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాల్లో ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కేసినేని నాని అలిగాడు చంద్రబాబు నాయుడు మీద, ఆయన పార్టీ మారాడు. ఇది సింపుల్. జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అంటే ఆ పార్టీలో కండువా వేయించుకున్నాడు. కానీ దీని వెనక నేపథ్యం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడికి కేసినేని నానికి ఎప్పటి నుంచో పసగట్లేదు. ఈసారి కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్నికి ఎంపీ సీట్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు అని కేసినేని నాని ఉద్దేశం. అలాగే ఆ తమ్ముడిని ఎక్కువ లోకేష్ ప్రోత్సహిస్తున్నాడు. ఆ ప్రోత్సహించేదాన్ని చంద్రబాబు నాయుడు ఆపట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఎవరిది? కేసినేని నానిది. కేసినేని నాని ఎప్పటి నుంచినో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్నాడు. అంటే ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీ వాళ్ళ కోసం పెద్దగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదు. ఒక్కొక్కసారి ఆయన బీజేపీ గొంతుకుతో మాట్లాడినట్లుంటాడు, ఒక్కొక్కసారి వైసీపీ గొంతుకుతో మాట్లాడినట్లుంటాడు. అతను అది కూడా కాకుండా తన వ్యక్తిగతమైన ఇమేజ్ని పెంచుకోవటానికి, అంటే తాను తెలుగుదేశం పార్టీకి లోబడిన వ్యక్తిగా కంటే కూడా కేసినేని నాని ఒక స్వతంత్ర ఎంపీగా చూపించుకోవటానికి అతను ఎక్కువ ఇష్టపడతాడు. ఆ పలుకుబడిని అతను ఎంచుకుంటున్నాడు అనే విషయం చాలామందికి తెలుసు. ఎందుకంటే కార్యకర్తలు చాలామంది ఈ గత 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా నష్టపోయారు, చాలా అక్రమ కేసులు పెట్టించుకున్నారు. అట్లా పెట్టించుకున్న వాళ్ళ కోసం ఒక ఎంపీగా ఆయన ఏమీ చేయలేదని ఆ నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు. మరి దీనికి ఏం చెప్తాడు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకు అన్యాయం చేశాడు, చంద్రబాబు నాయుడు చాలా మోసకారి అని, లోకేష్ పనికిరాని వాడని, పనికిరాని వాడి చేతిలో పార్టీ పెట్టాడు, ఈ పార్టీ ఎందుకు పనికిరాదు అని ఈ మాటలన్నీ ఇప్పుడు మాట్లాడే బదులు, అలాగే ఒకప్పుడు అసలు బుద్ధి ఉన్నోడెవడో, తెలివి ఉన్నోడెవడో, మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడో వైఎస్ఆర్ పార్టీలో చేరడం, జగన్మోహన్ రెడ్డిని పచ్చి నెత్తురు దాగే కషాయవాడు అన్న నువ్వు వెళ్ళి మళ్ళీ అతనితో కండవ కప్పించుకున్నావు అంటే రాజకీయాల్లో వ్యక్తిగత స్వార్థం ఎంత పెరిగిపోయింది, స్వలాభం కోసం ఎంతగా వాళ్ళ పదవులను కావచ్చు, ప్రజల ఓట్లను కావచ్చు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనడానికి కేసినేని నాని తాజా ఉదాహరణ. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా నీ పార్టీ నీకు పనికొచ్చింది, నీకు 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, నువ్వు పార్టీ టికెట్ మీద గెలిచావు. ఇప్పుడు నీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ అడిగావు. అప్పుడు ఏమని ఉండొచ్చు? బహుశా నీకు ఎంపీ టికెట్ ఇచ్చి నీ కూతురికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? పోనీ మరి నీ ఫ్యామిలీ నుంచి ఇంకొకళ్ళు అడుగుతున్నారు, అతనికి ఎంపీ సీట్ ఇస్తాము, నీ కూతురికి ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అని ఉండొచ్చు. కాదు 2 కావాలి అని ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకే కుటుంబం నుంచి 2 సీట్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది అడిగితే కూడా సీట్లు ఇవ్వాల. కానీ కొంతమందికి మినహాయింపు జరిగింది. ఆ కొంతమంది ఎవరు? ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు. ఆ పార్టీలో అలా ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చాడు. కానీ కాంగ్రెస్లో 2 ఇచ్చారు. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఈ పార్టీలోకి రావడమే ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఒకళ్ళు ఓడిపోయారు, ఒకళ్ళు గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీలో సీనియరు ఆయన పద్మావతి, వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి ఉన్నారు. వాళ్ళిద్దరికీ ఇచ్చారు. వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చుని గెలిచారు. అంటే అంత పనిచేయాల్సిన అవసరం కూడా లేకోకుండా, అంటే ఎలక్షన్లు అప్పుడు, మిగతా అప్పుడు పనిచేశారు కాబట్టి ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు ఆరాంగా ఉన్నారు, గెలిచారు. మరి ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో బేరీజులు వేసుకోవడం, అది కరెక్టా కాదా అనే చర్చ కంటే కూడా వేసుకోవడం పరిపాటి అయిపోయింది వాళ్ళ. అలాగే తెలుగుదేశంలో కూడా బేరీజ్ చేసుకుని ఉంటారు. నాని ఉండడం కరెక్టా? నానికి 2 సీట్లు ఇచ్చే బదులు నాని వాళ్ళ తమ్ముడికైతే 1 సీట్తో సరిపోతుంది కదా. అక్కడ కూడా ఆశావాహులు ఉంటారు కదా. రేపొద్దున అక్కడ ఎన్నికల పొత్తులు కూడా ఉండబోతున్నాయి. మరి అలాంటి సందర్భంలో ఒక్కొక్కరికి 2 సీట్లు ఇచ్చి ఆల్రెడీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారు? ఇలా ఒక్కో కుటుంబంలో 2 సీట్లు అడిగిన వాళ్ళకి ఎన్ని ఇస్తారు? పొత్తుల్లో వాళ్ళకి ఎన్ని ఇస్తారు? సమీకరణాలు కూడా చూసుకోవాలి కదా. మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఏమాత్రం
చిత్తశుద్ధి ఉన్నా తెలుగుదేశం పార్టీకి నేను ఉపయోగపడ్డా కానీ నాకు తెలుగుదేశం పార్టీ ఉపయోగపడలేదు అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు మాత్రమే పార్టీలు మారుతారు. ఇది ఒక తెలుగుదేశం అని కాదు, ఒక కాంగ్రెస్ అని కాదు, వైఎస్ఆర్ పార్టీ అని కాదు. వీళ్ళకి ఏముంటుందంటే మేము గొప్పాళ్ళం కాబట్టి మాకు సీట్ ఇచ్చారు అనుకుంటారు. కావచ్చు, కానీ పార్టీ లేకుండా మీరు ఉండరుగా. పార్టీ ఉంటేనే కదా మీరు ఉండేది. మరి అలాంటి పార్టీని కాదనుకుని మీరు ఇవాళ వేరే చోటకి వెళ్ళాలి అనుకోవటం, అది ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళడం అనేది ఇవాళ కొంచెం తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత కాస్త ఇబ్బంది కావచ్చు. అయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి చాలా ఉపయోగపడతాడు నాని అని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఈయన పార్టీ మారినంత మాత్రాన ప్రజలందరూ ఈయనకి ఓటేసిన వాళ్ళందరూ కూడా అటువైపుకి వెళ్ళిపోయి ఓటైతే వేసేయలేరు కదా.